హాయ్ అండి. నేను 2 ట్రిక్కులు చెప్తాను. అంటే నా స్వంతం ఏం కాదు. ఒకటి మా అమ్మ చెప్పింది, ఒకటి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక ఆంటీ ఉంటుంది, ఆమె చెప్పింది. ఈ కొంగు ఉంది కదా, అయితే మనము ఏదైనా వస్తువులు ఉంటాయి కదా ఇంట్లో, సడన్గా ఇట్లా పెట్టి ఊరికన్నా వెళ్తుంటాము, లేకపోతే వేరే వర్క్ మీద పోతే అది మళ్ళీ మనకు జాసలోకి రాదు కదా, మర్చిపోతాం కదా. అయితే ఆ మర్చిపోయినప్పుడు ఏం చేయాలంటే, ఈ కొంగు ఉంటుంది కదా, ఈ కొంగును ఇలా ముడివేసి ఇలా ముడి వేసి వెతికితే దొరుకుతుంది, నీకు దొరుకుతుంది. అయితే అమ్మ చాలాసార్లు చెప్పినా నేను వినిపించుకోలే. నేను ఒక రోజు నాకు అది వేరే వస్తువు దొరకకపోతే అమ్మ చెప్పిన ట్రిక్ బాగుంది కదా అని నేను ఇప్పుడే కదా ప్రతిసారి నేను ఇంట్లో పెట్టిన వస్తువు దొరకకపోతే సేమ్ నేను ఇలానే చేస్తా. నా బిడ్డకైనా అంతే, తనకు కూడా దొరకకపోతే తనకు చున్నీ ఉంటది కదా డ్రెస్ మీద, ఆ చున్నీ ముడి వేసి వెతుకు బిడ్డ అని చెప్తాను. సేమ్ మా అమ్మ చెప్పినట్టే గ్యారంటీ ఇదైతే జరుగుతుంది. నాకు ఇక్కడ వరకు నెక్కుది బంగారం చైన్ ఉండేది, నల్లబుసలది. అయితే అది నేను హాస్పిటల్కి వెళ్లే ముందు నేను పెట్టి తొందరలో వచ్చినాక నాకు అసలు గుర్తులేదు. 1 మంత్ తర్వాత గుర్తుకొచ్చింది. ఇక్కడ వెతికినా దొరకలే. మళ్ళీ అమ్మ చెప్పిన ఈ ట్రిక్ ఉన్నది కదా అని కొంగు ముడి వేసి వెతికితే దొరికినది. ఇది ఒకటే కదా, నేను ప్రతిసారి అంతే ఇంట్లో ఏ వస్తువు దొంగలు ఎత్తుకుపోయినాయి అయితే దొరికాయి. మన ఇంట్లో ఎక్కడ పెట్టినాము అనేవే దొరుకుతాయి. మనం ఇప్పుడు సడన్ గా ఎక్కడికైనా వెళ్ళినాం అనుకో, ఫంక్షన్కి వెళ్తాం, మన పక్కనే ఎక్కడైనా పెడితే అవి వెతుకుని వేరే దొంగ ఎత్తుకుపోయినాయి అయితే దొరికాయి. అవి అక్కడ మనం ఇంట్లో ఎక్కడ పెట్టినామో ఆ వస్తువులే దొరుకుతాయి. ఇంకొక ట్రిక్ ఏంటంటే, అమ్మ వాళ్ళ ఇంటికాడ బోనాల పండుగ చేస్తుంటే ఒక ఆంటీ తన బిడ్డకి ఏం చెప్తుందంటే, ఆమెకు దేవుడు వస్తాడు. అయితే వద్దు బిడ్డ, ఇక్కడ దేవుడు మీ ఆవలింతలు అవన్నీ తీస్తుంటే దేవుడు వస్తున్నాడు, వద్దు, నువ్వు కొంగు ముడేసుకో అని అన్నది. ఎందుకంటే మీరు అట్లా మీ బిడ్డని అట్లా అంటారంటే, ఇక్కడ మంత్రగాళ్ళు ఉన్నారమ్మా, ఇప్పుడు దేవుడు వస్తే ఎట్లుంటది అని అన్నది. అని ఇదే కొంగుముడి 2 సార్లునే మా వాళ్ళ బిడ్డకి వేసింది. దేవుడు రాలేదు, నిజంగా చెప్తున్నా. అసలు నాకు చిత్రం అనిపించింది. 2 ముడులు వేసింది ఆమె, దేవుడు రాలేదు. అంటే 2 ట్రిక్లకు ఉపయోగించుకోవచ్చు కదా. ఇది నచ్చిందా?